హాయ్ అండి, చివరి ఘట్టంగా కాన్వకేషన్కి సంబంధించి పార్ట్ 3 లాస్ట్ వీడియో అనమాట అండి. మనోజ్ కాన్వకేషన్ సంబంధించి ఈ కర్పూర్లో ఇది 72 కాన్వకేషన్ అనమాట అండి. అంటే ఇలాగా దీనికంటే 71 కి సంబంధించిన సెలబ్రేషన్స్ కాన్వకేషన్ సెరమనీ చేసుకున్నారనమాట. మేమైతే 11కి వచ్చామండి. ఈ వైట్ డ్రెస్ అయితే కాన్వకేషన్ సంబంధించి మనమే కొనుక్కోవాలన్నమాట. మెడలో ఉన్న చూడండి ఆ కొండవలాగా దానికి కర్పూర్ సంబంధించి ఆ జూట్ బ్యాగ్లో అన్నీ డైరీ అన్నీ ఉన్నాయి. పెన్ను అని చెప్పాను కదండి, దానికి ఆ జూట్ బ్యాగ్లోనే ఇవి కొండు వాళ్ళు ఇచ్చారనమాట. ఈ కాన్వకేషన్కి కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఇలా వైట్ డ్రెస్ వాళ్ళు ఇచ్చిన కొండువ ఇలా మెల్ల వేసుకోవాలన్నమాట. ముందు రోజైతే మా వాళ్ళ ఫోటోలు తీసుకోలేదు కదండి ఈ కాన్వకేషన్ సంబంధించి. ఇప్పుడు ఫొటోస్ అన్నీ తీయించుకుంటాను అనమాట. మా మనోజు అంటే వాళ్ళ ఫ్రెండ్ చందు ఇలా చూడండి పేరెంట్స్ అందరూ ఇక్కడ 11 అలా అయిందనమాట. ఇప్పుడు టైం అయితే ఇక్కడ ఫొటోస్ తీయించుకున్నారనమాట. ఫోటో ఫ్రేమ్ దగ్గర కాన్వకేషన్ సంబంధించి 2026 అని ఒక ఫ్రేమ్ దగ్గర ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇలా కాన్వకేషన్ సంబంధించి అందరూ ఇలా ఫొటోస్ షూట్ చేసుకున్నారనమాట. మేము అందరం కూడా ఇక్కడ తీసుకున్నాము. అంటే క్లైమేట్ చాలా చాలా గూరుగా ఉందన్నమాట అండి. మబ్బు వాతావరణం ఉందన్నమాట. అంటే వర్షం వచ్చేలాగా ఉన్నదన్నమాట. ఇలా అందరూ ఫొటోస్ ఇది స్వీట్ మెమరీగా మా మనోజ్ కాన్వకేషన్ సంబంధించి నా యూట్యూబ్ ఛానల్లో స్వీట్ మెమరీగా ఉండిపోతుంది అనమాట. అసలు ఏ కాన్వకేషన్కి మేము మా పిల్లల చదువులకి అటెండ్ అవ్వలేదన్నమాట. మా మనోజ్ ఈ ఎంటెక్ కర్పూర్ కాన్వకేషన్కి వచ్చాము. ఎన్ఐటి అగ్రతలలో మా బతుబాబు చదివాడు. ఆ కాన్వకేషన్కి కూడా మేము వెళ్ళడం కుదరలేదనమాట. అందుకనే అన్నారన్నమాట మనోజ్, ఈ కాన్వకేషన్కి అందరం వెళ్దామమ్మా, మీరు ఏ కాన్వకేషన్కి చూడలేదు కదా, మనం ఈ కాన్వకేషన్కి రండి అన్నాడు అనమాట. అందుకనే మేము ఈ కంపల్సరీ ఈ కాన్వకేషన్కి అటెండ్ అయ్యామన్నమాట. చాలామంది పేరెంట్స్ వచ్చారండి ఈ కాన్వకేషన్కి. అంటే బీటెక్ నుంచి ఎంటెక్ వరకు అనమాట. అందరికీ ఇదే రోజు గ్రాడ్యుయేషన్ది సర్టిఫికేట్ ఇస్తారనమాట. అందుకని చాలామంది ఇంకా ఫుల్ అనమాట, చాలా క్రౌడ్ ఉందండి. ఒక్కళ్ళు వెళ్ళిన తర్వాత ఒక్కళ్ళు ఇలాగా అక్కడ నుంచోవడం, ఫొటోస్ తీయించుకోవడం అనమాట అందరూ. ఇప్పుడైతే లంచ్ టైం అయిందనమాట. ఇక్కడ లంచ్కి సంబంధించి అక్కడ ఐఐటి కర్పూర్లోనే వాళ్ళు కూపన్ ఇచ్చారు కదండి, అక్కడే మేము వెళ్తున్నాం అనమాట లంచ్కి. చాలామంది చేస్తూ వస్తున్నారు. మేము లంచ్కి వేరే బ్లాక్ అనమాట, కొంచెం దూరంగానే ఉంది. ఇక్కడ చాలా అయితే ట్రాఫిక్ అనమాట. చాలా చాలా కార్లు అన్నీ వెళ్తున్నాయి, జనాలు నడుస్తున్నారు. మేము ఆటో అయితే ఎక్కేసామండి. దానికి కొద్దిగా ఆ భోజనం హాల్కి ముందుగా మమ్మల్ని దింపారనమాట. ఇక్కడ వచ్చేటప్పుడు వర్షం అనమాట. వర్షం వచ్చేటప్పటికి ఇక్కడ కరెక్ట్గా ఆ రూమ్ దగ్గర చైర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందరము దీంట్లోకి వచ్చి కూర్చున్నమాట వర్షం వస్తుందని. వర్షం తగ్గే వరకు మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట అండి. వర్షం తగ్గిందని కూపన్ తీసుకుని మా వాళ్ళు రమ్మన్న తర్వాత వెళ్ళామన్నమాట. ఇక్కడ లంచ్ అయితే చేసాము. ఇక్కడ సూపు అండ్ స్నాక్స్ థింగ్స్ అన్నీ ఇచ్చారండి. తర్వాత చికెన్ కర్రీ, టైగర్ ఫ్రాన్స్ అనమాట. ఒక్క ఫ్రాన్ అనమాట అలా వేస్తున్నారు.
రోటీ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ అయితే లంచ్ చేసేసాము మేము. ఐస్ క్రీమ్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా క్రౌడ్గా ఉందన్నమాట. అందరు పేరెంట్స్ ఉన్నారు కదా, అంటే బీటెక్ నుంచి ఎంటెక్ వరకు కదండి, అందుకని అందరు పేరెంట్స్ వచ్చారు. ఇక్కడేమో అక్కడ స్నాక్స్ ఐస్ క్రీమ్ అయిన ఒక సెక్షన్ అనమాట. ఇక్కడ లంచ్ ఒక సెక్షన్ కింద పెట్టారనమాట. ఇక లంచ్ చేసేసిన తర్వాత నేను వీళ్ళకి ఫొటోస్ తీసాను వాళ్ళ మిలిటరీ సార్కి. కాన్వికేషన్ సంబంధించి పేరెంట్స్ని ఒక రూమ్లో ఉండమన్నారు అనమాట. అంటే స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ ఆ రూమ్లో పట్టారని 1 by 1 వచ్చేస్తూ ఉంటారు కదండి. మేము ఇంకా స్క్రీన్ చూసామన్నమాట. సర్టిఫికేట్ ఫస్ట్ సివిల్ ఇంజనీర్కే ఇచ్చేసారనమాట అండి. ఇంకా చాలామంది ఉన్నారన్నమాట. ఇంకా తీసుకొని వాళ్ళు దానికి సర్టిఫికేట్ తీసుకొని వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మేమైతే మళ్ళీ వచ్చేసి మామూలుగా అందరూ సివిల్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళందరూ ఇలా ఫొటోస్ తీసుకున్నారన్నమాట. ఈ ఫొటోసే కదండి మనకి స్వీట్ మెమరీ కింద ఉండిపోతాయి. వీళ్ళందరూ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అనమాట అండి. ఒకే ఒక అమ్మాయి అండి స్ట్రక్చరల్ ఇంజనీర్లో, సివిల్ ఇంజనీర్లో ఒకే ఒక అమ్మాయి అంట. అందరూ ఈ గ్రూప్లో ఫొటోస్ తీసుకున్నారనమాట అందరూ. ఇలా కాంబినేషను మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. ఐఐటి ఖరగ్పూర్లో మొత్తం కాలేజ్ అంతా చూసామన్నమాట. నెక్స్ట్ ఆ రాత్రి డిన్నర్ బాను వాళ్ళ ఫ్రెండ్ బాను మిలిటరీ మేడం వాళ్ళ ఇంట్లో అయితే డిన్నర్ చేసేసాం అన్నమాట. మాది 12 o'clockకి ట్రైన్ అనమాట. వాళ్ళు పూరి వెళ్ళడానికి టికెట్ తీశారనమాట. దీనికి కొంచెం దగ్గరగా ఉంటుంది, అంటే ఒడిశా వెళ్ళామన్నమాట అండి. ఈ కాన్వకేషన్ 12 o'clock ట్రైన్ అనమాట. వాళ్ళ మిలిటరీ మేడం అంటే బాను మేడం వాళ్ళ రూమ్లోనే ఉన్నామన్నమాట. 12 o'clockకి ట్రైను. అక్కడ డిన్నర్ చేసేసిన తర్వాత మేము ఒకళ్ళు రూమ్లో ఉన్నామన్నమాట. 10 o'clock వరకు ఉన్నాము. మళ్ళీ ఆటోలో ఉండమని మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామన్నమాట. వెయిటింగ్ హాల్లో ఉన్నామన్నమాట. ఇలా కాన్వికేషన్కి వెళ్ళిన వీడియోస్ అన్నీ నేను యాజ్ ఇట్ ఈజ్ నేను తీసినవి మీ కళ్ళ ముందు, నేను తీసినవి మీ కళ్ళ ముందు పెట్టేసాను అనమాట. మీకు కనుక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకేనండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.